హాయ్ అండి. మా పెరట్లో చెట్లకి మా బాబు, మా మామయ్యగారు, మేము అందరం కలిపి వాటర్ పడుతున్నాం అనమాట. ఈరోజు మా బాబు మా మామయ్య గారితో కలిపి పడుతున్నారు. తను చెట్లకు నీళ్లు పోయడానికి కాలువలు చేస్తున్నాడు. యాక్చువల్గా ఇది పారతో చేయాలి, కానీ బాబు చిన్నవాడు కాబట్టి తనకు పార లేవదని తను కొంకెతో చేస్తున్నాడు. అండ్ మేము ఇంకొక వైపు పారతో చేసామన్నమాట. మామయ్య గారు ఇలా తోటకూరలో కొంచెం కలుపు కూడా తీసేశారు. చాలా చెట్లు ఉన్నాయి. బాబు తను చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మనకు ఏదైనా అకాడమీస్లలో అంటే టెన్నిస్ కానీ క్రికెట్ కానీ ఏ గేమ్ అయినా అకాడమీస్ నుంచి నేర్చుకుంటాం, కానీ వ్యవసాయం మట్టుకు మన పెద్దల నుంచే నేర్చుకోవాలండి. అది పెద్దల నుంచి నేర్చుకుంటే మనకు చాలా బాగా వస్తుంది. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తోనే మనము ఏదైనా నేర్చుకోగలము. ఎన్ని చదువులు చదివినా ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల మనము తెలుసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పి మా మామయ్య గారు ఏదన్నా పిల్లలకు నేర్పిస్తా అంటే మేము వద్దు అన్నామండి. ఎందుకంటే తను నేర్చుకుంటాడు, మాకంటే చాలా పెద్దవాళ్ళు కాబట్టి తను నేర్చుకుంటే తన నుండి మా మామయ్య గారి నుంచి పిల్లలకు కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. అలాగే ఫ్యూచర్ అంతా ఫార్మింగ్ పైనే ఉంది. సో తనకి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మేము నేర్పించడానికి ఎలాంటి సంకోచం లేదండి. తను ఇప్పుడు ఇష్టపడుతున్నాడు చేయడానికి. అందుకని చెప్పి మా మావయ్య గారితో మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళినా తను నేర్చుకుంటున్నాడు, తను చేస్తున్నాడు. దాంట్లో మాకు తెలిసింది మేము కొంచెం చెప్తున్నాం అన్నమాట. తనకి నచ్చితే తను చేస్తున్నాడు, ఇష్టంగా చేస్తున్నాడు, ప్రేమతో చేస్తున్నాడు. మీరంతా ఈ వీడియో అంతా చూడండి. తను ఎంత చక్కగా వాళ్ళ తాతగారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాడని. ఇద్దరూ కలిసి చేస్తున్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ భలే ఉంది. మా మావయ్య గారు కూడా చాలా సంతోషపడుతున్నారు తన మనవడు చేస్తున్నారు అని. వీడియో కంప్లీట్గా చూడండి అండ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. వెరీ గుడ్. కాళ్ళు దూరం ఉంచాలి. పాడతాడు అవే వరకు దూరం, కాళ్ళు దూరం, కాళ్ళు గట్టు పైన పెట్టాలి. దీని మీద కాలు, దీని మీద కాలు పెట్టాలి. తాతయ్య చెప్తాడు చూడు ఒకసారి. తాతయ్యకి అది ఇట్లా గిట్లా అరే అరే మూలకు రావాలి బేట, గోడ లాస్ట్ కు రావాలి. మధ్యలో తవ్వితే ఇది చేస్తుంది. ఎందుకు మళ్ళా ఇది ఒక్కటి చెయ్యి, ఇది చేయద్దు, ఇది ఒక్కటి చెయ్యి. రెండు చేతులా అది అట్లా పారండి పారండి పారండి. నిండా వారండి, నిండా వారండి. చేస్తారండి. వెరీ గుడ్. గిట్లా రాలి, గిట్లా నువ్వు కాళ్ళు కాళ్ళు పక్క పెట్టాలి. చూసి పక్కన చాలు చాలు చేతున్నాను. 2 hands వన్ సైడ్ పెట్టాలి. అయ్యో పోయింది తొక్కిన. నీ చేతిలో ఏంటిది? కొంక. దాన్ని ఏం చేస్తారు? కాలు ఇంకా లోపలికి పెట్టు.
ఇట్లా అడ్డం మట్టి పెట్టద్దు నీళ్ళు రావు. నీళ్ళు చూడు ఇప్పుడు ఫాస్ట్ వస్తాయి చూడు అర్థమైందా అర్థమైందా? వదిన నీళ్ళు వదిన రావాలి ఇక్కడ కావు. కాలు కాలు జాగ్రత్త చేయితో నన్ను ఇంకా చాలు ఏ గట్టి తొక్కు చేతితో నన్ను బిడ్డ చేతితో నన్ను చాలండి చాలు చాలు చాలానా చేయితోటాను ఇవాళ మీద ఏమన్నా మధ్యలో నీ కాళ్ళ దగ్గర ఆగిపోయినా చూడు లాక్ అవుతాను నీ కాలు దగ్గర ఆడ కూడా మంచిగా క్లీన్ చేయి చేత్తోనే రైట్ రైట్ చాలు 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 చేత్తోనే అనుకో చేత్తోనే అనుకో వేయద్దు మట్టి మట్టి అటు వాటర్ కట్టం ఉండద్దురా ఇటు వెంటనే ఇటు పక్కకు అనుకోవాలి ఈ రెండు ఈ ఉండొచ్చు. ఇట్రా